బీహార్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేసిన దుర్మార్గాలు ఎన్నో ఇప్పుడు మన ముందు కనబడుతున్నాయి. వాళ్ళ గెలుపు థంపింగ్ మెజారిటీగా అసలు మోదీకి అప్రతిహత విజయాలు లేదంటే ఇలాంటి విజయం గతం ఎన్నడూ లేదని చెప్పుకుంటున్న మోదీ గారు చేసింది ఏంది నితీష్ కుమార్ను ఫేవర్ చేసుకోవడానికి. ఎందుకంటే నితీష్ కుమార్ని గెలవకపోతే ఆయన మద్దతు విరమిస్తే ఈయన ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది కాబట్టి చేయాల్సిన అకృత్యాలన్నీ ప్రభుత్వం తరపున చేసింది. ఎలక్షన్ కమిషన్ కామ్గున్నది. ఒకటేంది 65 లక్షల ఓట్లను తీసివేయడం అయితే, రెండవది ప్రతి మహిళకు ఇంట్లో మహిళకు 10,000 రూపాయలు. ఇది ఎంత? 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా పంచడం అనంటే ఇంతకంటే ఏమంటారు, ఓటును బ్రైబ్ చేయడానికి ఇంతకంటే ఏమున్నది? ఓటును ఒక రకంగా మహిళ ఓటును అంటే అక్కడ ఉన్న 2.5 కోట్ల కుటుంబాల్లో ఇలా ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చినట్టు కదా. ప్రతి ఒక్క పెళ్లి చేసుకున్న మహిళ ప్రతి ఒక్కరికి కూడా 10,000 ఎన్నికల సందర్భంగా మొదటి దశ తర్వాత ఇక మేము గెలిచినామని చెప్పుకుంటారు. 30,000 కోట్ల రూపాయలు ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పక్షం నుంచి పంచగలుగుతుందా? ప్రజల సొమ్మును బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవడానికి, నితీష్ కుమార్ను గెలిపించడానికి మోదీ చేసిన, ఈసీతో కలిసి చేసిన ఈ అకృత్యము భవిష్యత్తులో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మేము కూడా రేపు ఎన్నికలకు ముందు 10,000 రూపాయలు మహిళలకు ఇస్తా అంటే ఒప్పుకుంటారా? అంటే